ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం మిస్టరీని తలపిస్తోంది. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రవీణ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. అనుమానాలు వస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ కు హోంమంత్రి అనిత ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించాలని హోంమంత్రి ఆదేశించారు. క్రైస్తవ సంఘాలు డిమాండ్ మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్టుగా హోంమంత్రికి ఎస్పీ తెలిపారు. నారా లోకేష్ సైతం ప్రవీణ్ మరణంపై ట్వీట్ చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని, వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని లోకేష్ హామీనిచ్చారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో పగడాల ప్రవీణ్ చనిపోయి కనిపించాడు. ఒంటిపై గాయాలు, రక్తపు మరకలుండటంతో ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని స్థానికులు భావిస్తున్నారు. అయితే శరీరంపై గాయాలుండటంతో ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయని క్రైస్తవ మత బోధకులతో పాటు మహాసేన రాజేష్, జీవి హర్షకుమార్, మార్గాని లాంటి వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు రాజమండ్రిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పాస్టర్లు ప్రజలు భారీగా రావడంతో రాజమండ్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. క్రైస్తవ సంఘాల కోరిక మేరకు ప్రవీణ్ పోస్టు మార్టాన్ని తమకు సూచించిన వ్యక్తి సమక్షంలో వీడియో రికార్డ్ చేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు కోరగా కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టు మార్టం కొనసాగుతోంది. పోస్టు మార్టం నివేదిక బయటకొస్తే అసలు విషయం వెలుగులోకి రానుంది.